బీజేపీదే అధికారం అంటోంది బీజేపీ. సముద్ర తీర రాష్ట్రాల్లో 153 స్థానాల్లో 50 స్థానాలు సాధించేలా వ్యూహరచన పూర్తి చేసింది. ఏపీ తెలంగాణలో రహస్య మిత్రులున్నారని అంటోంది. కేసీఆర్ వ్యూహమే మా వ్యూహమని, తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తు ఉంటుందని చెబుతోంది. కేంద్రంలో 2019లోనూ బీజేపీయే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ఇందుకోసం తగిన వ్యూహరచన కూడా ఇప్పటికే పూర్తి చేశామని చెబుతున్నారు. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ప్రభుత్వాలపై వ్యతిరేకత వల్లే బీజేపీ ఓడిందే తప్ప పార్టీ ఓటు శాతం మాత్రం తగ్గలేదని ఆ పార్టీ వ్యూహకర్త ఒకరు చెప్పారు. బీజేపీ కార్యకర్తల్లో గాని ప్రజల్లో గాని మోదీపై వ్యతిరేకత పెద్దగా లేదని, అమిత్ షా ఒంటెద్దు పోకడ్ల వల్లే పార్టీకి కొంత నష్టం జరిగిందని తెలిపారు. ఈసారి సంఘ పరివార్ రంగంలోకి దిగి ఆ నష్టం జరగకుండా చూసుకుంటుందని, ఇక ఈసారి ప్రధానంగా సముద్ర తీర రాష్ట్రాలపై పార్టీ దృష్టి కేంద్రీకరిస్తుందని బీజేపీ అంతర్గత వర్గాలు తెలిపాయి. సముద్ర తీర రాష్ట్రాల్లో 153 స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు మాత్రమే దక్కాయని, ఈసారి అవి 50 వరకు పెరుగుతాయని ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉత్తరాదిన జరిగే నష్టం దీనివల్ల కొంత భర్తీ అవుతుందని భావిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో బీజేపీ సీట్లు పెరుగుతాయన్నది వారి అభిప్రాయం. బీజేపీకి ఈసారి దాదాపు 200 సీట్లు వస్తాయని, ఏపీ, తమిళనాడులోని రహస్య మిత్రులు తమకు మద్దతిస్తారని ఆ పార్టీ వ్యూహకర్త చెప్పారు. ఏపీలో వైసీపీని అవినీతి పార్టీ అని రామ్ మాధవ్ అనడంపై వ్యాఖ్యానిస్తూ గతంలో ఆయన టీఆర్ఎస్ను కూడా విమర్శించారని గుర్తు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో మోదీ, అమిత్ షా కూడా టీఆర్ఎస్ను విమర్శించలేదా అని ప్రశ్నించారు. తమిళనాడులోని అన్నాడీఎంకేతో పొత్తు ఉంటుందన్నారు. బీజేపీకి 200 సీట్లు ఎలా వస్తాయని అడిగినప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దాదాపు 90 సీట్లు గెలిచేందుకు అనుసరించిన వ్యూహాన్ని తాము అనుసరిస్తామన్నారు. తెలంగాణలో బీజేపీ ఉధృతంగా ప్రచారం చేయడం వల్ల ముస్లింలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారని, అది కూడా ఒక వ్యూహమేనని చెప్పారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గతంలో మాదిరి తమకు సీట్లు రాకపోయినప్పటికీ పరిస్థితి అంత అధ్వానంగా ఏమీ ఉండదన్నారు. బీహార్లో జేడీయూ, లోక్ జనశక్తితో ఇప్పటికే సీట్ల ఒప్పందం పూర్తయిందని చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా రాహుల్ కంటే మోదీ ఎన్నో రెట్లు జనాదరణ గల నాయకుడని ఏ సర్వే చూసినా చెబుతోందని, దాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్తామని అన్నారు.